నిజాం హయాంలో తెలంగాణ భూకమతాలు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో వ్యవసాయం కింద గల భూమి మొత్తం 5,30,00,000 ఎకరాలు. అందులో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. దీన్నే దివానీ లేదా ఖల్సా ప్రాంతం అంటారు. దాదాపు 1,50,00,000 ఎకరాలు జాగీర్దారీ విధానం కింద ఉండేది. ఇది నిజాం సంస్థానంలో 1/30వ వంతు ఉండేవి. నిజాం సొంత భూమిగా దాదాపు 10% సర్పే ఖాస్ ఉండేది. ఈ భూమి నుంచి ఆదాయం ఏటా 2 కోట్ల రూపాయలు వచ్చేది. ఈ ధనం మొత్తం నిజాం కుటుంబానికి, కుటుంబ పరివారం ఖర్చుల కిందనే వాడబడేది. ఆ ప్రాంతంలోని ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాల్సి వస్తే సర్పే ఖాస్ ఆదాయం కాకుండా సంస్థానం యొక్క సాధారణ వ్యయం నుంచే ఖర్చు చేసేవారు. హైదరాబాదు రాజ్యంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య అనంతరం సర్పే ఖాస్ జాగీర్దారీ పద్ధతులు రద్దు చేయబడ్డాయి. ఈ భూములు దివానీలో కలిపివేసి ప్రభుత్వ భూమి శిస్తు విధానం కిందకు తీసుకురాబడ్డాయి. తెలంగాణలో మొత్తం దివానీ భూములున్న గ్రామాలు 6,811 ఉండేవి. తెలంగాణలో మొత్తం జాగీర్ల సంఖ్య 1,148 అయితే ఈ జాగీర్ భూములు ఉన్న గ్రామాలు మొత్తం 2,638. ఇవి కాక తెలంగాణలో మొత్తం 13 సంస్థానాలు ఉండేవి. వీటి హోదా జాగీర్ల కంటే పెద్దది. వీరికి నిజాంతో జరిగిన ఒప్పందం ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించేవారు. నిజాం రాజబంధువులకు ఇచ్చిన జాగీర్లకు పాయిగాలని పేరు. సైన్యాన్ని సమీకరించి అవసర సమయంలో నిజాంకి సహాయపడాలనే ఉద్దేశంతో ఈ పాయిగాలు రాజబంధువులకు ఇవ్వబడ్డాయి. ఇంకా ఇజారాదార్లు, బంజరుదార్లు, ముక్తేదార్లు, ఈనాందార్లు, అగ్రహారికలు అనే పేర్లతో వివిధ రకాల ఫ్యూడల్ దోపిడీదార్లు ఉండేవారు. వారిలో కొందరికి పన్నులను విధించి వసూలు చేసేందుకు సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఈ పన్నుల వల్ల తమకు వచ్చే ఆదాయంలో స్వల్ప భాగం సంస్థానానికి చెల్లించేవారు. మరికొందరు అసలేమీ చెల్లించేవారు కాదు. ఈ ప్రాంతాల్లో వివిధ రకాలైన అక్రమ వసూళ్లు, వెట్టి చాకరీ సర్వసాధారణం. ఇంకా జాగీర్లు, మక్తాలు, బంజర్లు, అగ్రహారాలు, ఈనాములు వివిధ సేవలు చేయడం కోసం ఇవ్వబడ్డాయి. వాటి సొంతదారులు రైతులను పీల్చి పిప్పి చేసేవారు. దేశ్ముఖ్లు, దేశ్పాండేలు ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసి పెట్టేవారు. ఈ భూస్వాములు దేశ్ముఖ్లు మాత్రమే కాదు, వంశపారంపర్య హక్కులతో పటేల్, పట్వారీ, మాలీ పటేల్ వంటి గ్రామాధికారులు కూడా ఉండేవారు. వీరు ప్రతి ఒక్కరూ 5 నుంచి 10 గ్రామాలు వతన్ పొందుతుండేవారు. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల ఆగడాలకు, అకృత్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ గ్రామాల్లో రైతులు పోరాటాలు సాగించారు. 1946 నుంచి కమ్యూనిస్టులు భూస్వాముల నుంచి బలవంతంగా భూములు లాక్కొని పేద ప్రజలకు పంచిపెట్టారు. ఇదే సమయంలో రజాకర్లు, నిజాం పోలీసులు గ్రామాలపై పడి ప్రజలను హింసించేవారు. కమ్యూనిస్టుల భయానికి భూస్వాములు తమ భూములను, గ్రామాలను వదిలిపెట్టి సమీప ఆంధ్రా జిల్లాలకు పారిపోయారు. వీరి ఆస్తులను స్థానిక ముస్లింలు రజాకర్ల మద్దతుతో ఆక్రమించారు. మరికొన్ని చోట్ల ఈ ఆస్తులను కమ్యూనిస్టులు స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచారు. అయితే పోలీసు చర్య అనంతరం అనేక మంది భూస్వాములు తమ గ్రామాలకు తిరిగి వచ్చి దోపిడీ కొనసాగించారు. ఈ విధంగా వచ్చిన భూస్వాములను సైతం చంపి వారి భూములను కమ్యూనిస్టులు పేదలకు పంచిపెట్టారు. ఈ విధంగా తెలంగాణ గ్రామాలు కమ్యూనిస్టుల, భూస్వాముల దాడి ప్రతిదాడులతో అల్లకల్లోలంగా మారిపోయాయి. ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ భూదానోద్యమం ప్రారంభమైంది.